విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. విజయసాయిరెడ్డి ఉన్న 5 ఏళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకలంటూ వ్యాఖ్యానం చేశారు. ఆయన కన్నుపడిన భూములు వారికి దక్కాల్సిందని అన్నారు. తన భూములే చాలా వరకు ఉన్నాయని బెదిరించి తీసుకుని వారి కుటుంబాల పేరు మీద మార్పించుకున్నారని ఆరోపించారు. రెడ్డి విశాఖలో చేసిన పనులకు ప్రజలు మర్చిపోరని అన్నారు. చేసిన తప్పులన్నిటికీ చట్టపరంగా చర్యలు ఉంటాయని, తప్పించుకోలేరని, బాధ్యులవుతారని, అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మునుగుతున్న పడవ అని చెప్పాను, ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను, అది మునిగిపోయిన పడవ అని చెప్పి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు చెప్పాం, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది. మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ, ఆయన A1 A2 ఒక నీడ లాంటి వ్యక్తి. ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామ్య వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నాయంటే ఇది ఆరంభం కాదు. గతంలో చాలా జరిగాయి. చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు చేశారు, కృష్ణయ్య చేశాడు, అలాగే మేధా మస్తారావు చేశారు. ఇంకా రేపంబాబు మళ్ళీ మన అయోధ్య రామిరెడ్డి గారు అంటా ఉన్నారు. మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు. ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు, మంత్రులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళు. అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీమిలి ఇన్ఛార్జి ఉన్న అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా, పార్టీకి బైబై చెప్తున్న వార్తలు మనం వింటా ఉన్నాం. అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు, మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే గెలవటాలు, ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే, ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు, దాదాపు 12,000 కోట్లు. భవిష్యత్తులో ఏం చేస్తామనేది మేము చేసి చూపిస్తాం. మరి 5 ఏళ్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం చేశారో మనం చూస్తాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 1400 రోజులుగా వాళ్ళు అక్కడ పోరాట కమిటీ దీక్షలు పోరాటం చేస్తామంటే వాళ్ళ కనీస మద్దతు పలికిన పాపాని వల్ల, లేకపోతే అయ్యని చెప్పని ఆయన మానేసిన విషయాలు మనకు గుర్తుంది. మరి అటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఒక అట్మాస్ఫియర్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసే విధంగా అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేయటం,